గ్రహాలు రాశులు చూడకుండా పెళ్లిళ్లు చేయని రోజులివి. అయితే ఓ ప్రత్యేకమైన లగ్నంలో పుట్టిన మహిళను వివాహమాడితే ఆ వ్యక్తికి జీవితంలో ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం ఇలా అన్ని సమకూరుతాయని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. అదే మేషలగ్నం. ఈ లగ్నంలో పుట్టిన మహిళలు చాలా అందంగా ఉంటారని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. వీరి అందానికి పురుషులు దాసోహమవుతారని జ్యోతిష్కులు అంటున్నారు. ఈ లగ్నంలో పుట్టిన మహిళలు గుణవంతులుగా ఉంటారట. వంట చేయడంలో మంచి నేర్పరితనం కలిగి ఉంటారట. అంతేకాదు, ప్రేమతో మెలగడం వీరి స్వభావమట. ఇంకా మేషలగ్నంలో పుట్టిన జాతకుల గురించి జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. పొగడ్తలంటే వీరికిష్టం. ఇంకా ఈ లగ్నంలో పుట్టిన మహిళలను వివాహం చేసుకునే పురుషులు జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకుంటారని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. మేష లగ్నంలో జన్మించిన పురుషుల విషయానికొస్తే తల్లిదండ్రుల వద్ద ప్రేమతో ఉంటారు. వీరికి అందంతో పాటు గుణవంతురాలైన భార్య లభిస్తుంది. అయితే వారికి భార్య వైపు బంధువుల సహాయం లోటుగానే ఉంటుంది. కుటుంబ అభివృద్ధికి తీవ్రంగా శ్రమిస్తారు. మీ భాగస్వామి, సంతానం మీ మాటలను వినయంతో పాటిస్తారు. అయితే వారిని కొన్ని సందర్భాలలో తృప్తిపరచడం కష్టతరం. జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలనే ఉబలాటం ఉంటుంది. కష్టపడి శ్రమించడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు. కళలంటే ఆసక్తి మెండు. ఈ లగ్నంలో పుట్టిన వాళ్లు పోలీస్ శాఖ, సైన్యం, అగ్నిమాపక దళం వంటి శాఖల్లో రాణిస్తారు. ధైర్యం, మొండితనం ఎక్కువ. ప్రతి కార్యాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తారు. వైద్యంలో ఉన్నత పదవులను అలంకరిస్తారు. ఇతరులకు సహాయం చేసే గుణవంతులు. అయితే ఇతరులకు అప్పులిస్తే వాటిని తిరిగి పొందడం కష్టం. స్నేహితులు, కుటుంబం కోసం ఎంతటి ఖర్చుకైనా వెనుకాడరు. ఖర్చులు అధికంగా ఉండడంతో కాస్త ఇక్కట్లు గురయ్యే పరిస్థితులు నెలకొంటాయని జ్యోతిష్కులు అంటున్నారు. ఈ లగ్నంలో పుట్టిన జాతకులు శుక్రవారం అమ్మవారిని, శనివారం హనుమంతుడి ఆలయాలకు వెళ్లి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే ఈతి బాధలు, ఆర్థిక సమస్యల నుంచి తప్పించుకోవచ్చునని వారు చెప్తున్నారు. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.